అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు శురువాయి అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన Assalamualaikum and welcome to Super Serial Championship. Shabash! Idi Saraina Pochi. Powered by Vaseline Deep Restore Lotion Mario Ayurved Nutrigain. Special partners Fair and Handsome. Wait. Yes. अस्सलाम वालेकुम. Walaikum assalam. क्या बात है माशाअल्लाह. Thank you. ఇవాళ ఎందుకో నాకు శ్రీముఖి చాలా చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. అవునా? ఏంటి రీజన్ ఏంటి? యాక్చువల్లీ నేను ఇప్పుడే ఓల్డ్ సిటీ నుంచి వచ్చింది, కొత్తగా యాంకరింగ్ నేర్చుకుంది, ఇప్పుడే పైకి రావాలని అనుకుంటుంది, మెల్లిగా పైకి పోతుంది. అదే మీద ఉన్న మెంటల్ మొత్తం బాడీ పాకుతుంది. అది కాదు అండి, అంటే ఇప్పటి వరకు ప్రోగ్రామ్ లో అందరు తెలుగు మాట్లాడుతుంది, ఇంగ్లీష్ మాట్లాడుతుంది, కానీ ఎవరు మాకి హిందీ ఎందుకు మాట్లాడది? మీది తెలుగు సీరియల్స్ చూసి మేము మా మొగ్గులని ఎంత తంగ్ చేస్తుంది తెలుసా? తంగ్ చేస్తుంది. ఎస్, నాకు ఆ చీర కొని, కలర్ఫుల్ చిల్క, చమ్కిల్ చీర అన్ని కొని మని మేము బాగా మా తంగ్ సీరియల్స్ చూసి మీరు కూడా బాగా నవ్విస్తుర్రా అందరినీ? అవును, బాగా నవ్విస్తున్నాం. బా ఏమైనా జీవిస్తుంది ఆ క్యారెక్టర్ లో శ్రీముఖి. యు ఆర్ ఎ ట్రూ ఆర్టిస్ట్ అబ్బా, ఎవడేమన్నా. అయితే మరి మీది రెడీ ఉందా ఇవాళ కాంపిటీషన్ చూడడానికి? నాది రెడీగా ఉంది, నాది టీం కూడా రెడీగా ఉంది. నాది రెడీగా ఉంది కాదు, నేను రెడీగా ఉన్నాను. ఓకే, నాది రెడీగా ఉంది, నా టీం కూడా రెడీగా ఉంది. అయితే నాది కూడా రెడీగా ఉంది చూడ్డికి. అవునా? అయితే నాది టీం గురించి చెప్పాలంటే నాకు ఇలాగే చాలా అందంగా ఉంటది. నాకిలాగే కాదమ్మా, నాలాగే. నాకిలాగే చాలా సీరియస్, నాకిలాగే టీఆర్పీ రేటింగ్స్ కూడా చాలా ఎక్కువ, నాకిలాగే రౌండ్ గా ఉండి అందులో ముగ్గులాగా, నువ్వు దాంట్లో గొబ్బమ్మలాగా చాలా క్యూట్ గా ఉంటది. నీకులాగే ఇంత ఉంటదా? అవును, నీది గొబ్బమ్మ, నాది మంచి ముగ్గు ఉంటది. వెరీ గుడ్, నాకు అర్థమైంది. ఏ సీరియల్ లో లెట్స్ వెల్కమ్ ముత్యాల ముగ్గు ఎంచి. కబడ్డీ 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 సూరుమాట శత్రువుల్ని చెడుగుడాట రుద్రకాళి కదం తొక్కి కదులుతోంది రాయ్. శిఖరం వచ్చి మీద పడిన శక్తులన్నీ ఒక్కటైన ఓరకంటి చూపు చాలు ఊపిరాగు రాయ్. ముద్దుల జాబిలమ్మ రామ ఇంటికమ్మ మమతే నీ కొలువుగా మారిందమ్మా. నువ్వు మా శక్తివమ్మ, శంఖం పూరించమ్మ, స్వార్థం పడి తలలను తెగ నరుకమ్మా. సూరుమాడ శత్రువుల్ని చెడుగుడాట రుద్రకాళి కదం తొక్కి కదులుతోంది రాయ్. శిఖరం వచ్చి మీద అమ్మో, ముత్యాల ముగ్గు టీం ని పిలిస్తే మొత్తం కాలనీ వచ్చేసింది అక్కడ. ఇంకా ఇది సగమే. ఇంకా ఈ సగమా? సగమే. ఇంకా సగం ఏడుంది అక్క? ఇంట్లో ఉంది తమ్ముని. వామ్మో, సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ లో ఫర్ ది ఫస్ట్ టైం స్టేజ్ ఇంత కలకలలాడుతుంది. ఇంతమంది కలిసి ముగ్గులు వేసుకుంటూ పోతే మన ఇండియా మొత్తం సంక్రాంతి సెలబ్రేట్ చేయొచ్చు ఒక్క రోజులో. చాలా సంతోషం కదా. ఒకటే డౌట్, ఇంత మందిని చూసాక అసలు ఇప్పుడు రాబోతున్న టీం వస్తారో లేదా భయపడి అటు నుంచి అటే పాల్గొంటారా? ఇంకా చూద్దాం. ఫస్ట్ అయితే ఆ పాప ఏది? మా పాప ఏది? హెల్త్ బాగాలేదని రాలేదు. భూమి ఏది? రాలేదు, హెల్త్ బాగాలేదు. భూమి ఏది అని అంటావేంటి? నువ్వు నుంచుంది దేని మీద? స్టేజ్ మీద. భూమి మీద స్టేజ్ చేశారు, స్టేజ్ మీద నువ్వు ఉన్నావు, నువ్వు భూమి దగ్గర ఉన్నావు. ఆ మాత్రం అంటే అందరం మనం భూమిని కలిసి తొక్కేస్తామా? భూమి మనందరినీ నిలబెడుతుంది. మీరు అనుకుంటున్న భూమి కాదు, మన భూమి గారు ఎక్కడ అని అడిగా. మా భూమి గారు మా అందరినీ పంపించారు. ఓకే, కానీ ఇంకో ఇంపార్టెంట్ డౌట్, ఏ సీరియల్ టీం వచ్చినా ఎంట్రీ పెద్ద ఫ్లాగ్ కెప్టెన్ చేతిలో ఉంటది, కానీ మీరు కెప్టెన్, ఆ పెద్ద ఫ్లాగ్ మాత్రం మా భయ్య మధు భయ్య వచ్చాడు. ఇక్కడ మా మనవడు సీరియల్లో, నేను ఇక్కడ బామ్మ క్యారెక్టర్ సీరియల్లో. బామ్మనా? పెద్ద హీరోయిన్ అనుకో. బామ్మనా? ఊరుకోరా మనవడా, నువ్వు ఇలాగా చేస్తావండి. సరే, అయితే ఫైనల్ గా
ఎదురు టీం ఎవరో మీకు తెలియదు కాబట్టి నాకు తెలుసు, కానీ వాళ్ళని భయపెట్టేలాగా ఒక పాట పాడాలి అని అంటే ఏ పాట పాడతారు? వాళ్ళకి ఛాలెంజ్ ఇస్త్రేసేలాగా. ఓ ముత్యాల బొమ్మ, ఓ మురిపాల బొమ్మ, ఓ పుత్తడి బొమ్మ, ఓ పున్న మీరెమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నీ చూపులోయమ్మ నీకు సుక్కలేనమ్మ సిరి నవ్వులోయమ్మ చంద్రవంకలేనమ్మ ఓ రాములమ్మ రాములమ్మ. ఈ పాట పాడితే వాళ్ళు డాన్స్ చేస్తారు, భయపడరు. భయపెట్టమంటే రాములమ్మ చెక్క ముక్కలు వేసుకుంటా, ఆ ముక్కలు వేసుకుంటా, ఈ ముక్కలు వేసుకుంటా. సరే నువ్వే చెప్పు ఏ పాట పాడితే కరెక్ట్. నా టీం అమ్మా, నా టీం వస్తుంది. మీరు భయపెట్టాలంటే ఏ పాట పాడతారు? పంతం పంతం నీదా నీకా నాకా సై జై పంతం జై పంతం నీదా నాదా గెలుపు. ఏయ్! మా కాలనీ అందరూ వచ్చారు కాబట్టి స్పెషల్ గా అరేంజ్మెంట్స్ చేశాను. ఆడుతున్న వాళ్ళు సోఫాలో, ఆడని వాళ్ళు వెనకాల హ్యాపీగా వెళ్ళి కూర్చోండి. ముత్యాల ముగ్గు. వెరీ గుడ్. నా టీం వచ్చేసింది. ముత్యాల ముగ్గు ఎంత కలకలలాడుతుందో, మంచి సంక్రాంతి ముగ్గులాగా. రేయ్ అదే మీదేదో తొక్కలో టీం వస్తుంది. ఏయ్! మర్యాద, అదే నాలుగు తెగ్గొస్తా. అదే తొక్కలు గిక్కలు ఏంటంటే ఓ ఐఎమ్ రియలీ సారీ. మీదేదో తుపాస్ వస్తుందంట కదా, పంపి. తుపాస ఉపాస కాదు, ఆవిడ ఒక్కసారి స్టేజ్ మీద ఎంట్రీ ఇస్తే నువ్వు వాళ్ళందరూ రెస్పెక్ట్ తో లేచి నిల్చొని వెల్కమ్ చెప్తారు ఆవిడకి. మాకు రెస్పెక్ట్ తెలుసురా. అది మేము అదే ఓకేనా? ఒక వీల్ చైర్ తో సెన్సేషన్, మామూలు సెన్సేషన్ కాదు. ఆవిడ ఎవరో కాదు, ఎంతో రెస్పెక్ట్ తో ఎంతో ప్రేమగా మనం పిలుచుకుంటాం శివపార్వతి గారు. మంగమ్మ గారి మనవరాలు సీరియల్ గురించి మాట్లాడుతున్నాను. గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ ది సీరియల్ టీమ్. సూపర్, మంగమ్మ గారి మనవరాలు టీం వచ్చేసారు. శివపార్వతి గారు చూడంగానే నిజంగా చేతులు ఎత్తి ఇలా దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలనిపిస్తుంది. రేయ్, తీసుకుంటున్నాను రా already. ఎక్కువ పుణ్యం వస్తుంది, పెద్ద స్టార్ అవుతావు. బాగుంటది కదా ఇట్లా మొక్కు, బాగుంటది. ఓ సారీ, నువ్వా? మీది ఉందా కింద? రవి నమస్కారం అలా తొక్కి పెట్టి నమస్కారం చేయించకూడదు. తనకు అనిపించింది చూసావా, అది నిజం. అమ్మా నువ్వు తప్పు అనుకుంటున్నావు అమ్మా. ఈమె కింద ఉంగి కాళ్ళు లాగే రకం అమ్మా, నువ్వు నమ్మకమ్మా. లేదు లేదు, నాకు తెలుసు కదా అలా చేయి. ఇప్పటి వరకు మన మంగమ్మ గారి మనవరాలు సీరియల్ ని తొక్కటిము తుప్పాస్టివ్ అని ఏమో పెట్టింది పేరు. అల్లా క్యా బోల్ రే, కిత్తే గలత్ చీజా బోల్ రే. వామ్మో! తెలుసో తెలియకో ఏదైనా ఎవరైనా కామెంట్ చేసినా ఆ, అది వాళ్ళకే ఉంటుంది. సూపర్. స్వార్థంగా పని చేయాలి, నిక్కచ్చిగా పని చేయాలి, దన్నుతో పని చేయాలి. అదే అందుకే అంటాను ఈ టీం, మంగమ్మ గారి మనవరాలని టీమే బెస్ట్ టీం అని. అసలు సూపర్. అయితే మనం ఈసారి ఏ స్ట్రాటజీతో వచ్చాం? ఎందుకంటే చూస్తున్నారు మీరు, ఈ ఛాలెంజ్, ఈ ఛాంపియన్షిప్ చాలా రసవత్రంగా జరుగుతుంది. మరి మీరు ఎలా ప్రిపేర్ అయ్యి వచ్చారు? నిజం చెప్పాలంటే ఇదేమి ఒలింపిక్ గేమ్ కాదు. మా ఆర్టిస్టులందరూ హెల్దీ వాతావరణంతో హార్ట్ఫుల్గా ఈ కుటుంబం మరింత మమైకంగా మాలో ఎవరికి పగలు ద్వేషాలు కోపాలు రాకుండా లేకుండా ఉండేందుకు ఈ గేమ్స్ పెట్టారు జీ తెలుగు వాళ్ళు. మేము వాటిని ఆనందంగానే ఎంజాయ్ చేస్తాం, కానీ కాంపిటేటివ్ స్పిరిట్తో మాత్రం ఆడతాం. అది ఎవరైనా ఆడాలి, గెలవాలనే కోరిక ఉండాలి. సూపర్ సూపర్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇదే పాజిటివ్ థింకింగ్ తో అన్ని టీమ్స్ కూడా ఆడితే చాలా హెల్దీగా సూపర్ సీరియల్ Right. ఛాంపియన్షిప్ అనే టైటిల్ ని ఏదో ఒక సీరియల్, బెస్ట్ సీరియల్, అన్ని బెస్ట్ సీరియల్సే, బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ సీరియల్ కి దక్కుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మంగమ్మ గారి మనవరాలు అండ్ టీమ్. Welcome, welcome, welcome. థ్యాంక్ యూ. ఒకవైపు నా ముత్యాల ముగ్గు టీం కలకలలాడుతుంది,
ఆడుతూ ఇంకో వైపు మా అందరికి ఎంతో ఇష్టమైన మంగమ్మ గారి మనవరాలు అండ్ టీం రెడీగా ఉన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ స్టార్ట్ అవబోతుంది. బ్యాటిల్ రూల్స్ చాలా సింపుల్, మీకు తెలుసు కదా. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అంటూ 3 లెవెల్స్ ఉంటాయి ఈ గేమ్ లో. లెవెల్ 1 లో 100 పాయింట్స్, లెవెల్ 2 లో 200 పాయింట్స్ అండ్ లెవెల్ 3 లో కూడా 200 పాయింట్స్. 500 పాయింట్స్ లో ఎవరైతే మేజర్ పాయింట్స్ గెలుచుకుంటారో వాళ్ళు సూపర్ 6 లీగ్ లోకి కూడా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా విల్ స్టార్ట్ లెవెల్ నంబర్ 1. లెవెల్ నంబర్ 1 లో 100 పాయింట్స్ కోసం మీరు ఫైట్ చేస్తారు. టీమ్ కెప్టెన్ మీరు రావచ్చు, లేకపోతే మిగతా ఎవరన్నా పంపించవచ్చు. ఒక్క కరెక్ట్ ఆన్సర్ కి క్వశ్చన్స్ అడుగుతాం. ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్ కి 20 పాయింట్స్ మేము ఇస్తాం. ఓకేనా? ఓకే, వాట్ ఇస్ లెవెల్ నంబర్ 1? ఐక్యూ క్వశ్చన్స్, సింపుల్ ఐక్యూ క్వశ్చన్స్. మేము క్వశ్చన్ అడుగుతాము, దాని ఆన్సర్ మీరు చెప్పకుండా ముందు బ్లాక్స్ ఉంటాయి, ఆ బ్లాక్స్ కి ఆల్ఫాబెట్స్ ఉంటాయి, ఆ ఆల్ఫాబెట్స్ ని ఆన్సర్ రూపంలో ప్లేస్ చేస్తారు. ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళే విన్నర్. సింపుల్. ఓకే, మాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా మంగమ్మ గారి మనవరాలు అండ్ టీమ్ కెప్టెన్ ని నేను అడుగుదాం అనుకున్నాను. ఎవరు వస్తున్నారు ఫస్ట్ రౌండ్ ఆడడానికి? జగన్నాథం గారు వస్తారు. జగన్నాథం గారు ఫ్రమ్ మంగమ్మ గారి మనవరాలు ఫర్ లెవెల్ నంబర్ 1. ఇటువైపు నుంచి స్వప్నాన్ని పంపిస్తుంది. స్వప్న గారు. వన్ కరెక్ట్ ఆన్సర్ 20 పాయింట్స్. మీ బ్లాక్స్ అక్కడ ఉన్నాయి, జంబుల్డ్ ఉన్నాయి, ఫార్మ్ చేయండి. ఫోటోగ్రాఫ్ అయితే మేము చెప్తాం, లెటర్ అయితే కూడా మేము చెప్తాం. ఓకే, యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ లెవెల్ 1 ఇస్ రీసెంట్ గా ఒలింపిక్స్ లో ఇండియాకి సిల్వర్ మెడల్ ని గెలిచి తీసుకొచ్చింది ఎవరు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెరీ గుడ్. చూస్తున్నారు కదా, జగన్నాథం గారు కష్టపడి పేరు చేశారు. ఎక్కడో స్వప్న చాలా చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యారో నాకు అర్థమైంది. ఇనిషియల్స్ మీకు ఏంటా అని గుర్తు రాలేదు సడన్ గా. సో పివి సింధు అనే ఐడియా ఉంది. వి కనిపించట్లేదు, వి పెట్టిన తర్వాత పి కనిపించట్లేదు, పి వెతికిన తర్వాత వి కరెక్టా కాదా అని కన్ఫ్యూజన్ లో ఉన్నా. టోటల్ గా కిచిడి ఏం చేసిందంటే ఇవిడ పి అని పెట్టి ఏ పెట్టకుండా పి సింధు అని పెట్టింది. కానీ జగన్నాథం గారు కరెక్ట్ గా పి డాట్ వి సింధు. మన తెలుగు అమ్మాయి పివి సింధుకి థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ ది ప్రైడ్ ఆఫ్ అవర్ నేషన్. థ్యాంక్ యూ సో మచ్ పివి సింధు. సో లెవెల్ నంబర్ 1 ఫస్ట్ ఆన్సర్ ని రైట్ గా పేరు చేసినందుకు 20 పాయింట్స్ గెలుచుకున్నారు. గుడ్ స్టార్ట్ జగన్నాథం గారు అండ్ గుడ్ స్టార్ట్ టు మంగమ్మ గారి మనవరాలు టీమ్. సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు మీరు పిక్చర్ పజిల్ ని సాల్వ్ చేసి పిక్చర్ ఫార్మ్ చేయాలి. ఓకేనా? అండ్ ది క్వశ్చన్ ఇస్ హూ ఇస్ ది ఫౌండర్ ఆఫ్ జనసేన పార్టీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిన్నదాని సూపులో నా సోపు ఉందిరో, చిన్నదాని సూపులో నా సోపు ఉందిరో, సోపు మీద కాలేసి సిప్పయిందిరో, నా బుజ్జి 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 గుండెరో. పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, ఆ సెంటు తాకిన మనసే అంటుకుందిరో, అది బగ్గు 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 మండుతుంది. సూపర్ సార్, సూపర్. కొంచెం ఫాస్ట్ గా. కమ్ ఆన్ స్వప్న. నీ వల్ల లేపట ఎలా కిల్లా, పిల్లోడా నీ మాటే పోలి సోడా, ఉన్నోడా ఎర్రరా పోలి సోడా, కాకి చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో, లాగి పట్టావంటే అమ్మో బ్లాక్ బస్టరో, కాకి చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో, లాగి పట్టావంటే
మాషు అంటారే ఊర్వశి రంభ మేనక అంతా అచ్చం మీ టైపే వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ పెట్టమనడా తప్పు కాదా దాన్ని నాట్యం దీన్ని మేళం అంటూ ఎంతమంది ఇక్కడ అరిచారో మాకు తెలుసు, ఎంతమంది టీవీ చూసుకుంటూ ఆయన ఫోటో చూసి ఎంతమంది. కానీ స్వప్న, నువ్వు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఎవరు ఇవ్వలేదమ్మా అమ్మ ఇక్కడ. బాబాయ్, అది దట్ ఈస్ కొండమ్మ స్టైల్. ఏం స్టైల్ ఇది కన్ఫ్యూజన్ చేసి క్లారిటీ ఇచ్చి నవ్వించడం కొండమ్మ ఈ style. కొండమ్మ స్టైల్ ఇంకా ముందుకెళ్ళింది అనుకో, ఈ నయం. ఛాలెంజ్ ఛాంపియన్షిప్ రాదు. కానీ మంచిగా అయింది. కొండమ్మ స్టైల్ ఏదో చేసినావు కానీ 20 పాయింట్లు గెలుచుకున్నావు. ఫెంటాస్టిక్. ఓకే, ఇదే లెవెల్లో థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ 20 పాయింట్స్ కి ఇద్దరు ఇప్పుడు ఈక్వల్ గా ఉన్నారు. 20-20. థర్డ్ క్వశ్చన్ ఇస్, And your third question is Junior NTR latest movie పేరేంటి? your time starts now. ఎవ్వరు ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జనతా వెనుకడుకైపోరు మనకెందుకు అనుకోరు జగమంతా మనదే పరివారం అంటారు ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు పరులకు వెలుగిచ్చే ధైర్యంగా పుట్టారు ఎవ్వరు ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జనతా నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల Yes, and Junior NTR latest movie is Janata Garage. Fantastic, 20 points win అయ్యారు. Yay! Very good. So 20 plus 20 all together ముత్యాల ముగ్గు and team కి 40 points. నో ప్రాబ్లం. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మనదే. జగన్నాథం గారు ఆల్ ది బెస్ట్, స్వప్న ఆల్ ది బెస్ట్. ఇది కూడా వర్డ్ పజిలే, వర్డ్ కింద ఫామ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ న్యూ క్యాపిటల్ ఏంటి? టైం స్టార్ట్స్ నౌ. గణ 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 ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ డూపర్ జోడి మందేలే దన 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 కడప కన్నులైనా నిన్ను నన్ను చూసే జగం విసిలు కొట్టాలే ఎవడికున్నది నీలోని దర్జా అన్ని సెంటర్లు చేస్తావు కబ్జా అరే నీ స్టైల్ కు ఫ్లాట్ అయిపోయా పిచ్చ ఫ్యాన్ అయిపోయా నేను 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 తాను ఏ జాన్ జిగరు తాను నీ జవానికి జిందాబాద్ కడతాను నీ పొట్టి పొట్టి కౌను కడుపట్టి రమ్మంటేను ఎస్సయ్యాటకి సరదా సరదా పడతాను గణ 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 ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ డూపర్ జోడి మందేలే దన 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 కడప కన్నులైనా నిన్ను నన్ను చూసే జనం విసిలు కొట్టాలే Alright, so Amravati is the right answer. మామూలుది కాదు కొండమ్మ. బట్ ఎనీ విచ్ వేస్ ఆన్సర్ ని కరెక్ట్ గా విత్ స్పెల్లింగ్ పేర్చడం ఈజ్ ద హోల్ పాయింట్. Yeah. కాబట్టి ఇద్దరు మనం చూసుకున్నట్టయితే AMARVATHI అని కొండమ్మ వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ పేర్చింది. బట్ కమింగ్ టు యూ సార్,
అమరావతి AMARAAVATHI అని పేర్చారు. మళ్ళీ అక్కడ ఒక స్పేస్ కూడా వదిలేశారు డౌట్ఫుల్లీ. అండ్ ద డిసిజన్ ఇస్ అమరావతి రైట్ స్పెల్లింగ్ విన్ అయ్యారు ముత్యాల ముగ్గు. 20 టోటల్ గా ముత్యాల ముగ్గు 60 వెళ్ళిపోతావంటే అల్లా గిల్లా 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 గుండె కొట్టుకుంటుంది పిల్ల నాకు కాదల్ ఇస్తూ నువ్వే అని పైకటి చెప్పాలా my darling you're my darling you're my darling darling baby you're my darling you're my darling you're my darling darling baby you're my darling you're my darling you're my darling darling baby you're my darling you're my darling you're my darling darling baby you're my darling you're my darling you're my darling darling baby you're my darling ఓకే, లెవెల్ నంబర్ 1 లోని లాస్ట్ క్వశ్చన్. ఇది పిక్చర్ కి సంబంధించిన క్వశ్చన్. అండ్ క్వశ్చన్ ఈస్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఎవరు? పొడుస్తున్న బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా బల 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 వావ్ చెప్పండి, ఏమైనా చెప్పాలనుకుంటున్నా? ఆమెకి ఎవరు చెప్పారు కేసీఆర్ గారు తెలంగాణ చీఫ్ మినిస్టర్? అది ఎవరో చెప్తే గానీ తెలియదు ఆమెకి. ఏ ఊక ఏం మాట్లాడుతున్నావు? తెలంగాణలో ఆ మాత్రం గిట్లా తెలియదు అనుకున్నా. ఏదేమైతేనేమి ఇది కూడా కరెక్ట్ గా అతి తొందరగా పేర్ చేసి పెద్దపల్లి. 180 పాయింట్స్ విన్ అయిపోయారు ముత్యాల ముగ్గుకి. ఓకే, తెలంగాణ లాంగ్వేజ్ లో అయితే బానే మాట్లాడుకుంటున్నారు. నేనంటే నేను అంటూ బాగా పోటీ పడుతున్నారు కాబట్టి మీకు ఇద్దరికి ఒక టాస్క్ ఇస్తాను, కొండమ్మ అండ్ మిస్టర్ రవయ్య. ఏంటనేసనంటే మీ తెలంగాణ లాంగ్వేజ్ టెస్ట్ చేయడానికి ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఇస్తున్నాను. నేను నవ్య ఫ్రెండ్స్. నవ్య పక్క తెలంగాణలో మాట్లాడుతుంది, కానీ నాది కొంచెం ఉర్దూ తెలంగాణ మాట్లాడుతుంది. అదే మా పోయే కాలం దగ్గరకు వస్తుంది. మీరిద్దరు పోరగాళ్ళు, బస్ స్టాప్ లో అమ్మాయిల్ని ఎప్పుడు చిడాయించే పోరగాళ్ళు. మేమిద్దరం చూడు చాలా ఏమంటారు ఏకదమ్ హై క్లాస్ హై అండ్ దమ్ బిర్యానీ లాగా దమ్ దమ్ ఉంటాం. అయితే మేమిద్దరం బస్ స్టాండ్ లో ఇట్లా వెయిట్ చేస్తున్నాం. ఇట్లాంటి గలీజ్ పోరగాళ్ళు వచ్చి చిల్లర చిల్లర పనులు చేస్తున్నారు. అప్పుడు తెలంగాణ వార్ ఎట్లయితుందో చూద్దాం. దా నవ్య. మన బస్ ఎప్పుడు వస్తుందో ఏమోనే. రే రోజుకి ఇవాళ ఇద్దరు దొరికి నాకైతే. రే నువ్వేంద్రా మా ఏరియాలోకి వచ్చినది? నీ ఏ ఏరియా రా నీది? వీళ్ళది ఎవరితో మనది చుట్టూ చుట్టూ తిరుగుతుంది. అరే పోరు మస్తు ఉన్నది రా భయ్. అరే నువ్వు యాదగిరి కొడుకు కదా? అరే మనం దోస్తులం భయ్. ఈ మాత్రం ఏం దోస్తురా? పోరీల దగ్గరకు వస్తే మాత్రం నేను ఊరుకోను. ఆ పోరి ఆ పొడుగున్న చూడు పోరి నాది. ఈ నల్ల పోరి నువ్వు తీసుకెళ్ళు. అరే నీకు ఆ మాత్రం తెలుస్తలేదా? జర మా పోరి ఇంకా వస్తలేదండి. వాళ్ళు బస్ వెనకాల వాడారు. మేడం నా దగ్గర బైక్ ఉంది, వస్తావా? చిల్లర లేవు పోరా. అరే నాకు అర్థం కాదు భయ్, ఇద్దరు పోరీలు అంత హై క్లాస్ ఉన్నది. ఇది వాళ్ళ ఇంట్లో పని మనిషి అనుకుంటా ఈ నల్ల పోరి. ఇది బాగా ఎగతాలు చేస్తుంది. బిచ్చని అమ్మ ఈడ ఉన్న పోరలో నేను హై క్లాస్ పోరగాడిని. పిచ్చమాడికిందా నిన్ను? నన్నైతే బిచ్చలేదు పో అన్నది. అరే 1000 రూపాయలు నోట్ తీసి ఇయ్యాలని తెలియదు. ఆపై నువ్వేమన్నావు? నువ్వు మరీ చెయ్యట్లా మూతి మీద పెట్టకు. అయితే ఇక మనం ఒకటి కదా అని పెట్టినా గానీ నేను ఎట్లా సుతాయిస్తా చూడు ఇప్పుడు. కానీ నేను ఒక ఇక్కడ నుంచి వేసుకుంటా లుక్. నువ్వు ఇటు రావే. మొన్న నాది బాయ్ ఫ్రెండ్ నాకు బైక్ మీద తీసుకుపోయి షారుఖ్ ఖాన్ ది సినిమా చూపించింది. హలో మేడం, మీ దానికి పెద్ద పెద్ద పులిహోర పొట్లం ఇస్తున్నాయి. పో ఆడక. चल बे रे, चल 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 कौन है रे तू? तुम्हारे घर में काम करते ना उसका. तेरी माँ कौन? तेरी बाप कौन? मेरी माँ मालूम तुमकी? ఓ పోరి ఏం మాట్లాడుతున్నావు? నాడు బస్సు వచ్చింది గీసు నాడు. పోరి
నువ్వు పోరి కాదా? నువ్వు పోరి అరే అరే నాకు ఇప్పుడు అర్థమైందిరా, ఇది పని మనిషి కాదు, ఆ మేడం ఇంట్లో కుక్క ఇవే గట్టి గట్టిగా చెయ్యి చెయ్యి అంటుందిరా చెయ్ చెయ్ హలో కుక్క కిక్కో నై బోల్నా. నిన్నేమనలేదండి, మాకు ఆ మేడం తో పని ఉంది, ఇక కొంచెం పక్కకు వస్తుంది. మాది మేడం తోటి మాట్లాడాలి అంటే ముందు నాది పర్మిషన్ తీసుకోవాలి. అబ్బా ఒప్పుకుంది పని మనిషిని కానీ ఇగో జర వర్క్ 100 ఎవరికి కావాలరా నిధి 100 నిధి పొందా. చాలా కాస్ట్. వందొద్దంట కాస్ట్లీ అనుకుంటా మేడం కానీ. మేడం ప్లీజ్ మేడం, సిన్సియర్ లవ్ మేడం. ఏంటి చెప్తుంది నిధి? ఏంది చెప్తుంది, నాది కాదు. చెప్పు ఇదేదిరా ఏంది చెప్తుంది, నాదంటుంది, నాది ఎప్పుడు మాట్లాడింది దాంతో. చెప్పు ఏంటి ఏ, చెప్తారు? నువ్వు దానికి సైడ్ కొట్టుకుంటా దీంతో మాట్లాడుతుంది నాది పోరితో. చెప్పరా ఏం కావాలరా చెప్పు 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 రానా రానకండి మేడం. అరే భయ్. మేడం నిధి ఒరిజినల్ బయటకి తీయద్దు, ఇజ్జత్ పోతుంది. మేడం నీ పేరు గిట్ల నాకు తెలియదు. యాదమ్మ. నీ అమ్మ, నీ పేరు కాదే. మాది అమ్మ పేరు యాదమ్మ. నీ అమ్మ ఏంది ఏడ తగిలింది ఇది? యాదమ్మ, నేను యాదయ్య. అంతే చెప్పినావు. నిన్ను చూసినప్పుడల్లా నా గుండెలో బెల్లు గట్టి గట్టిగా మోగుతాయి. ఎందుకులా అది దాన్నేనేమో ప్రేమ అంటారు. దోమనరా? మేడం మీరు ఏమంటారో ఎస్ ఆర్ నో చెప్పేయండి. ఐ లవ్ యూ మేడం. చెప్పేయండి మేడం. మంచోండి మేడం, రోజుకి 50 రూపాయలు కూలి వస్తుంది మేడం. చెప్పేయండి మేడం. 50 రూపాయలు. లిప్స్టిక్ సరిపోదండి సారీ. మాది మేడం బర్రెలకి లవ్ చేయది హే బాయ్. బర్రెలకి లవ్ చేయదా? నేను ప్రపోజ్ చేస్తా, నీ గురించి చెప్పిపోయింది బర్రెనే. సూపర్, 11-1 అయిపోయింది. అండ్ లెవెల్ 1 లో మీరు సూపర్ గా లీడ్ చేస్తున్నారు విత్ 80 పాయింట్స్. ముత్యాల ముగ్గు. అండ్ మీరు కూడా చాలా బాగా ఆడి 20 పాయింట్స్ స్కోర్ చేసుకున్నారు. లెవెల్ నెంబర్ 2 లో రౌండ్ నెంబర్ 1 విచ్ ఇస్ వర్త్ 100 పాయింట్స్. ఫస్ట్ ఇక్కడ టీం నుంచి ఒకరు, ఇక్కడ టీం నుంచి ఒకరు వస్తారు. ఆ లెవెల్ ఏంటో, ఆ రౌండ్ ఏంటో చెప్తాను, కానీ కళ్యాణ్ గారు మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ప్రియా. ప్రియా గారు ఫ్రమ్ ముత్యాల ముగ్గు. వెరీ గుడ్. అమ్మా మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? సీత వస్తుందమ్మా. ఓకే, Okay. ఇటువైపు నుంచి సీత అండ్ ఇటువైపు నుంచి ప్రియా. లెట్స్ వెల్కమ్ దెం. ఖేలో రే ఖేలో రే ఖేలో సిటీవి సంబరాల్లో ఖేలో రే ఖేలో రే ఖేలో సూపర్ సూపర్ ఫెంటాస్టిక్. ఎంత అందంగా ఉన్నారు. నా పక్కనే ఉన్న ఈ బెలూన్ లేడీస్ కొత్తగా వచ్చాయి మార్కెట్ లో బలూన్ కాస్ట్యూమ్స్. మీరు కూడా అందరూ ట్రై చేయండి. బట్ లెవెల్ నెంబర్ 2 లో క్రూషియల్ పాయింట్, ఎందుకనంటే 200 పాయింట్స్ గెలుచుకునే సూపర్ డూపర్ ఛాన్స్. లెవెల్ 2 లో ఇంతకు ముందు చెప్పినట్టు 2 రౌండ్స్ ఉంటాయి. ఈచ్ రౌండ్ హ్యాస్ 100 పాయింట్స్. మీరు 100 పాయింట్స్ గెలుచుకోవచ్చు, మీరు 100 పాయింట్స్ గెలుచుకోవచ్చు. అండ్ గేమ్ చాలా సింపుల్. మీ బాడీకి బెలూన్స్ చుట్టేసాము. కౌంట్ వచ్చేసి 20 ఇక్కడ, 20 ఇక్కడ ఉన్నాయి. టైం లిమిట్ 60 సెకండ్స్. మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడ వదిలేస్తాము. మీరు బెలూన్స్ పగలగొట్టాలి. మీరు సీత గారి బెలూన్స్ పగలగొట్టాలి, సీత గారు వచ్చి మీ బెలూన్స్ పగలగొడుతుంది అనమాట. ఫైనల్ గా 60 సెకండ్స్ అయిన తర్వాత ఎవరు బాడీ మీద అయితే తక్కువ బెలూన్స్ ఉంటాయో వాళ్ళు ఓడిపోయినట్టు. ఇన్ కేస్ 60 సెకండ్స్ లోపల ఒక పర్సన్ ఆల్రెడీ అన్ని బలూన్స్ బస్ట్ అయిపోతే దే ఆర్ క్లియర్లీ అ విన్నర్. ఓకే, లెవెల్ నెంబర్ 2 ఆన్ ద కౌంట్ డౌన్ ఆఫ్ 3, 2, 1 టైమర్ ప్లీజ్.
జరిగిందండి ఈ ఫైట్ మాత్రం. కానీ ఒక పాయింట్ లో భయం వేసింది, ఎక్కడ కొట్టుకుంటూ కింద పడిపోతారా అని. కానీ సూపర్ స్టార్ట్, అసలు ఇంత బీభత్సంగా ఉంటదని అనుకోలేదు. ఇట్లాంటివన్నీ చేయాలి, లేకపోతే మళ్ళీ అమ్మో బయట కనిపించినప్పుడు నువ్వే కదా మొత్తం. ఇప్పుడు మీ అందరికి క్లియర్ గా అర్థమైపోయింది, ఇక్కడ ఒక్క బలూన్ కూడా లేదు, అన్ని పగిలిపోయాయి. మరి ఇటువైపు 2 బలూన్స్ ఉన్నాయి కాబట్టి హూ ఆర్ ద విన్నర్స్? ఎంటర్ అవుదాము. కానీ కాంపిటీషన్ ని కొంచెం సేపు పక్కన పెట్టేసి నిజంగా ఒక విషయం మాత్రం ఈ రోజు నేను హోల్ హార్టెడ్లీ చెప్తాను. పార్వతమ్మ, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ ని, మీరంటే నాకు నిజంగా చాలా ఇష్టం. నిజం చెప్పండి, ఆవిడ టాలెంట్ కి ఎవరైనా జోహార్లు కొట్టాల్సిందే. కానీ అమ్మ, మీరు పర్మిషన్ ఇస్తే, మీరు ఓకే అంటే, మా రవికి ఒక కోరిక ఉందంట, అది చూడడానికి నాకు చాలా ఆశగా ఉంది. ఆ కోరిక ఏంటో కనుక్కుందాం. రవి, అంటే మైథలాజికల్ మూవీస్ చేసి ఉన్నారు అమ్మగారు, మా కోసం ఏదైనా మైథలాజికల్ డైలాగ్ ఏదన్నా విత్ యాక్టింగ్ ఆన్ స్టేజ్. పౌరాణికం బాగా పండిస్తారు పార్వతమ్మ గారు అన్న విషయం మాకు తెలిసిందే. ఒక్కసారి అనర్గళంగా ఆ డైలాగ్ అలా చెప్తుంటే మాకు ఆ గూస్ బంప్స్ వస్తుంటే మాకు చూడాలని ఉంది. కరుణిస్తారా? చేసేస్తున్నారు. ఇది అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర అభినయం అనుకోండి. ఓకే ఓకే. నా భారతదేశంలో పచ్చని పైరులతో కళకళలాడే ఈ భూమి ఈనాడు నెత్తురి మడుగులో మునిగిపోయింది. అయ్యో, ఎంత అపరాధము! ముక్కు పచ్చలారని పసిబిడ్డ నేల రాలిపోయాడు. ఎంత అపచారము! నిండు ముత్తైదు నల్ల పూసలు నేల రాలిపోయాయి. ఎంత అపచారము! దురాక్రమణ, ఆంగ్లేయుల దురాక్రమణనిక భారత స్వాతంత్ర్య వీరులు, ఈ సింగములు సహించబోరు. అనేక మైళ్ళ దూరమున మహాముదుల కావలా సూర్యకిరణ రహితాంధకార ద్వీపమునందు ఏ మూలనో తలదాచుకుని శ్వేతానన బృందములు ఈనాడు మా మాతృభూమిపై తలదాచుకునుటకు వ్యాపార వేద్యమును కించిత్తు స్థానమును సంపాదించుకొని భవతి భిక్షాందేహి అని కొంగు పట్టి అర్థించిన వ్యక్తులు ఈనాడు బాధ్యులై మా మాధవుల పెట్టి స్వారీ చేయుట ఈ అల్లూరి సీతారామరాజు సహించుటయా? సహించడు. అసంభవము, అసంభవము. రూధర్పాట్, మా భారత జాతి అంతా ఒక్కసారి వెనుకు తిరిగి తోని ఉమ్మినా ఆ భూమిలో కొట్టుకుపోవురా నీ సామ్రాజ్యము, నీ మందుగుండు సామాగ్రి. రూధర్పాట్, రూధర్పాట్, పిరికి పంద, నాతో సరితూగలేదు. నీ తుపాకీ గుండుకి పని పెడతావురా? పిరికి పంద. ఈ అల్లూరి సీతారామరాజుకి మరణం లేదురా, మరణం లేదు. నా ఒక్కొక్క రక్తపు బిందువు నుంచి కొన్ని వేల వందల లక్షల సీతారామరాజులు ఉద్భవిస్తారు, నిన్ను కవళింపజేస్తారు. అమ్మా, ఓ మాత, ఈ అల్లూరి సీతారామరాజు నీ ఒడిలో శాశ్వతంగా నిద్రించుచున్నాడు. ధన్యుని తల్లి, ధన్యుని. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
ఆహా ఆహా ఈ స్టేజ్ నిజంగా పుణ్యం చేసుకుంది అమ్మగారు. అంతకన్నా పుణ్యం మేం చేసుకున్నాము. ఒక్కసారి అనుకోకుండా మేము అడిగిన వెంటనే వాట్ ఆఫ్ ఫ్లో, వాట్ డిక్షన్, అసలు అమ్మా హ్యూజ్ రెస్పెక్ట్స్ అమ్మా. నన్ను మరీ అంత పొగడటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్ జీవితంలో వెనక కొంతమంది మహానుభావులు ఉంటారు. వాళ్ళని మనం గురువులుగా అంగీకరించాలి. ఎప్పుడు ఏ ఆర్టిస్ట్ ఏది చేసినా ఇది నా ప్రతిభే అనుకోవటం చాలా తప్పు. నా వెనుక నన్ను నడిపించిన గురువులు, నాకు చెప్పిన విద్య, వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కారం. సో లెవెల్ 2 లో రౌండ్ 2 ఇది కూడా 100 పాయింట్స్ కే. గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇది కూడా చాలా. బెలూన్ గేమే. ఇక్కడ నుంచి ఇద్దరు అబ్బాయిలు వస్తారు, ఇక్కడ నుంచి ఇద్దరు అబ్బాయిలు వస్తారు. చేతులు కాళ్ళు కట్టేస్తాం, కింద ఆడుకోండి అని పంపించేస్తాం. కింద 50 బెలూన్స్ ఉంటాయి. మీకు టైం లిమిట్ వచ్చేసి 60 సెకండ్స్ అంటే 1 మినిట్. 1 మినిట్ లో మీరు బాడీతోని ఎన్ని బెలూన్స్ పగల కొడతారో మేము లెక్క పెడతాం. మరి కెప్టెన్ కళ్యాణమ్మ ఎవరు వస్తున్నారు ఇక్కడ నుంచి? మా టీం నుంచి మా హీరో, మా స్ట్రెంగ్త్ మధు అండ్ సురేష్. మరి ఇటువైపు నుంచి ఎవరు వస్తున్నారు? మధు, వినయ్. మధు అండ్ వినయ్ ఫ్రమ్ మంగమ్మ గారి మనవరాలు ఏంటి. వెరీ గుడ్. ఇటువైపు నుంచి ఇద్దరు, ఇటువైపు నుంచి ఇద్దరు వచ్చేసారు కాబట్టి చేతులు కాళ్ళు కట్టేయండి. సంబా సెటప్ ప్లీజ్. ఓకే, ముత్యాల ముగ్గు టీం నుంచి ఇద్దరు హీరోస్ రెడీగా ఉన్నారు. కానీ వీళ్ళెందుకు ఫస్ట్ ఆడుతున్నారు అనే డౌట్ మీ అందరికీ రావచ్చు. యాజ్ ముత్యాల ముగ్గు టీమ్ ఇస్ లీడింగ్ ఆల్రెడీ కాబట్టి మీరు ఫస్ట్ ఈ రౌండ్ ఫినిష్ చేసేస్తే ఒక టార్గెట్ సెట్ అయిపోతుంది వాళ్ళకి క్లియర్ గా ఆడడానికి. కాబట్టి ముందుగా లీడింగ్ లో ఉన్న టీం ఆడతారు. విల్ స్టార్ట్ 3, 2, 1 టైమర్ ప్లీజ్. పడుకో. పట్టుకో 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 అరే పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జూలి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో ఆవనే పట్టుకో కేపులో పెట్టుకో జాటుగా మాటుగా ముక్కులే పెట్టుకో బొమ్మ వచ్చినే కొట్టుకో పట్టుకో మర్రక్కసారి ఉట్టునే కొట్టుకో గుర్తు ముందుకో ముట్టుకో ముట్టుకో పెద్దగా మత్తుగా హత్తుకో పట్టుకో కాయ తక్కి చిక్కు తక్కి చిక్కు టుర్రా కాయ తక్కి చిక్కు తక్కి చిక్కు బలాసే 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 రం పం 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 బలాసే 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 రం పం 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 13. What Okay. commitment, yeah. సరే, Super. ముందుగా నువ్వెన్ని లెక్క పెట్టావు, దాని తర్వాత నేనెన్ని లెక్క మా పెట్టా. డార్లింగ్ టోటల్ గా 13 బెలూన్స్ పగల కొట్టాడు. 13 బెలూన్స్. మీ డార్లింగ్ 13 అయితే మరి మా డార్లింగ్ 9 బలూన్స్ పగలగొట్టాడు. ఓకే, సో ఓవరాల్ గా 13 + 9 is 22 బెలూన్స్ in 1 minute. వెరీ గుడ్. మంచి టెక్నిక్ వాడి బాగా మంచి స్కోర్ సెట్ చేశారు. నంబర్ వెరీ గుడ్ నంబర్ సెట్ చేశారు. అంటే మంగమ్మ గారి మనవరాలు ఏంటి మీరిద్దరు వచ్చి ఆడుతున్నప్పుడు 23 బర్స్ చేయగలిగితే చాలు, యు ఆర్ ద విన్నర్స్ ఆఫ్ రౌండ్ 2. అండ్ క్రూషియల్ 100 పాయింట్స్ మన సొంతం అవుతుంది. 23 బెలూన్స్ పగల కొడితే విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు రెడీ ఫర్ ది ఛాలెంజ్? వచ్చేయండి అయితే. 23 బలూన్స్ మీ టార్గెట్. మరి నేను ఇటువైపు లెక్క పెడుతున్నాను, రవి అటువైపు లెక్క పెడుతున్నాడు. ఆన్ కౌంట్ ఆఫ్ 3, 2, 1 గో.
లెక్క పెట్టావు. తల కిందికి పెట్టుకోవద్దు. 5 బలూన్స్ ని అటువైపు బర్స్ట్ చేయడం రవి లెక్క పెట్టాడు. మరి నేను ఇటువైపు 10 బలూన్స్. ఓకే, అయితే టోటల్ గా మంగమ్మ గారి మనవరాలు టీమ్ పగలగొట్టారు టోటల్ గా 15, కానీ వీళ్ళ టార్గెట్ 23. అందుకే ఈ రౌండ్ గెలుచుకున్నారు. ఏ రంగు రంగు సైకిల్ ఎక్కి రింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. ఏ ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోటు కంది రోడ్డు ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిద్దు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడే మళ్ళీ నీకు దూది మండు రాస్తాడు. ఒక్కసారి వచ్చి చూడు. నాకు సరైనడు. ఓకే, రౌండ్ నెంబర్ 2 ఫినిష్ అయిపోయింది. కానీ ఇటువైపు చూస్తుంటే రౌండ్ నెంబర్ 2 ఫినిష్ అయిపోయాక సాకేత్ కి కొంచెం దెబ్బలు తగిలినందు కారణంగా మా పార్వతమ్మ అండ్ అలాగే ఉషారాణి గారు ఏదో ఉషారాణి గారు ఏమో చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ముందు నా మనవడికి కొంచెం రాశాను. ఎందుకు రాశారు? ఏం రాశారు? మరి సుకుమారంగా పెంచాను కదా, అందుకని కొంచెం చిన్న దెబ్బ తగిలింది. సుకుమారంగా, సాఫ్ట్ గా, స్మూత్ గా చాలా బాగా ఉన్నాడు కాబట్టి వాడుతున్నారు. ఏం వాడుతున్నారో చెప్తారా? వాజ్లైన్ డీప్ రీస్టోర్ లోషన్. ఎగ్జాక్ట్లీ, వాజ్లిన్ డీప్ రీస్టోర్ లోషన్ వాడండి. మీకు కూడా స్మూత్ హ్యాండ్స్, సాఫ్ట్ హ్యాండ్స్ అండ్ నాన్ గ్రీజీ హ్యాండ్స్ ని సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, లెవెల్ 1 లో 80 పాయింట్స్, లెవెల్ 2 లోని రౌండ్ నంబర్ లో 100 పాయింట్స్, దాని తర్వాత రౌండ్ 2 లో 100 పాయింట్స్, ఆల్ టుగెదర్ ముత్యాల ముగ్గు 280. హుర్రే హుర్రే హుర్రే. ఈస్ట్ ఆర్ వెస్ట్, ముత్యాల ముగ్గు ఇస్ ద బెస్ట్. అందరు వదిలేసి నువ్వే మాట్లాడాలి హిప్పుల గురించి. నా హిప్ చూసే అబ్బా పిండేశారు అన్నారు అందరూ. సరే, హిప్పుల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక్కసారి రండి కళ్యాణ్ గారు. ఇప్పుడు మీరు అండ్ రవి ఒక టాపిక్ మీద మాట్లాడుకోవాలి 1 మినిట్ పాటు. నేను చూస్తుంటాను. ఏం టాపిక్ అది? అది టాపిక్ ఏదైనా అవ్వచ్చు, కానీ మాక్సిమం నంబర్ ఆఫ్ టైమ్స్ అబ్బా అబ్బా అని ఎవరంటారో వాళ్ళే విన్నర్స్. ఓకేనా? అక్కడే అంటాడు. అవును, నేను ఎక్కడ పడితే అక్కడ అబ్బా 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 అని కూడా తిరుగుతున్నా. మీకు మేము ఇస్తున్న టాపిక్ అందం. అందం. అందం గురించి మీరిద్దరు మాట్లాడుకున్న అబ్బా కాన్వర్సేషన్ లో శ్రీముఖి అర్థమైపోయింది. ఏం అందంగా ఉన్నావు తెలుసా? అబ్బా, శ్రీముఖి బ్యాక్ ఉంటుంది. అబ్బా ఎంత నీకు బాగుంది. ఎప్పుడు అమ్మాయిలు బ్యాకే చూస్తావా, ఫ్రంట్ Back చూడవా? అంటే hair style ఇదిగో, friend ఇదిగో, ఇవ్వగా. అది కాదు, నిజంగా ఫ్రంట్ అని చూస్తే అబ్బా. ఫ్రంట్ అంటే Super కళ్యాణి అనిపించింది గారి తెలుసా? అందం. అబ్బా 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 థ్యాంక్ యూ వెరీ మచ్ రవి. అబ్బా అంటే మంగమ్మ గారి మనవరాలు సీరియల్ నాన్ స్టాప్ చూడడమే. అబ్బా ఎంత ఇగో బాగుందో. ముత్యాల ముగ్గు 3 నెలల్లోనే అబ్బా అనిపించింది ప్రేక్షకులు. ఇది ముత్యాల ముగ్గు సీరియల్లో మధుని నవ్యని చూస్తే అబ్బా ఓవరాల్ గా జీ తెలుగు సీరియల్స్ అన్ని సూపర్ అబ్బా. 10 సీరియల్స్ సూపర్ అబ్బా 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 అబ్బా. ఈవిడ నొక్కలే అబ్బా దగ్గర అబ్బా అన్నది అంతే. అబ్బా అనాలి. ఓకే, అందమా? అందం. 1 2 3 ముగ్గురం కలిసి అందం. ఎవరు బాగా అంటారో చూద్దాం. నేను మధ్యలో వస్తా. ఓకే, రెడీ? 1 2 3 అబ్బా. మనమే ఇట్లా అంటే వాళ్ళందరూ కలిసి అంటే ఇట్లా ఉంటుంది. ఒకసారి అబ్బా అనండి. సరండి. అబ్బా చేశారండి బాబు. అబ్బా. సూపర్. ఇటువైపు నుంచి జగన్నాథం గారు మన స్టైల్లో అబ్బా అనండి. అబ్బా కానీ ఒక్క డైలాగ్ చూసావా, ఐడియా జీవితాన్ని మార్చేసినట్టుగా ఒక్క డైలాగ్ ఇంతమంది అనిపించింది కాబట్టి. సూపర్ లీడింగ్ లో ఉన్నారు. మీకు తిరగలేదు అసలు. వెరీ గుడ్ స్కోర్ అండ్ వెరీ వెల్ ప్లేడ్ టిల్ నౌ ముత్యాల ముగ్గు టీం. వెరీ గుడ్. అలాగే లెట్స్ నాట్ లూజ్ హోప్. ఈ పాయింట్లు అన్ని యాడ్ అవుతాయి, ఎందుకంటే సూపర్ 6 లీగ్ కి ఈ రౌండ్ గెలిచినా మీకు లాస్ట్ కి యాడ్ అవుతాయి. ఎందుకంటే 6th స్టేజ్ కి రావాలన్నా యూ నీడ్ టు హ్యావ్ సమ్ పాయింట్స్. అంటే మన టైం బాగుంటే వీ కెన్ రీచ్ అప్.
లెవెల్ 3లో రౌండ్ 1 రౌండ్ 2 అలాగుండవు. ఎవరైతే ఈ రౌండ్ ని ఎక్స్క్లూజివ్ గా విన్ అవుతారో వాళ్ళకి ఎక్స్క్లూజివ్ గా 200 పాయింట్స్ ఇచ్చేస్తాము. విచ్ మీన్స్ ఇన్ కేస్ ఒకవేళ మీరు ఈ రౌండ్ విన్ అయితే 220 పాయింట్స్ తో మీరు సూపర్ 6 లీగ్ లోకి వెళ్ళే ఛాన్సెస్ గట్టిగా ఉంటాయి. కానీ వాళ్ళు ఓడిపోయి మీరు 200 పాయింట్స్ గెలుచుకుంటే ఇప్పటి వరకు ఉన్న వాళ్ళల్లో రికార్డ్ హైయెస్ట్ విత్ 480. లెవెల్ నెంబర్ 3 మ్యూజిక్ కి రిలేటెడ్, మీ ఇంటెలిజెన్స్ కి రిలేటెడ్ గా ఉండబోతుంది. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. అంతకన్నా ముందు సాంగ్ అన్నాం కాబట్టి సాంగ్ అనగానే మాకు గుర్తొచ్చేది బాబు ఓరా బాబు మా ఉషారాణి గారు కాబట్టి ఎక్ గానా హో జాయ్ ఉషారాణి గారు. మాయదారి సిల్లోడు మనసే లాగేసిండు నా మనసే లాగేసిండు లగ్గం ఎప్పుడు రమ్మవా అంటే మాఘమాసం ఎళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే ఆగేదిట్టాగా అందాక గేదిట్టాగా ఆగేదిట్టాగా అందాక గేదిట్టాగా కావమ్మ చెప్పవే రావమ్మ చెప్పవే రత్తమ్మ చెప్పవే అత్తమ్మ చెప్పవే గారు మీ నుంచి ఎన్నిసార్లు ఎన్ని పాటలు విన్నా అదే ఎనర్జీ, మీ డాన్సింగ్, మీ గ్రేస్, వా 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 వా. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు లెవెల్ నెంబర్ 3లోకి వెళ్ళిపోదాం. మా ముందే 2 బుట్టీస్ ఉన్నాయి. ఆ బుట్టీస్ లో కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. ఆ పిక్చర్స్ లో ఎలాంటి పిక్చర్ ఉంటుందో చూసి ఆ పిక్చర్ పదం ఒక పాటలో వచ్చేలాగా వెంటనే గెస్ చేసి పాట పాడాలి. ఇటువైపు నుంచి 4 వస్తారు, ఇటువైపు నుంచి 4 వస్తారు. 3 ఇక్కడ నుంచి ఉంటారు. ఒకరు మాత్రమే పరిగెత్తుకుంటూ వెళ్ళి పిక్చర్ ఓపెన్ చేస్తారు, చూస్తారు, గెస్ చేస్తారు, మళ్ళీ వెనక్కి వస్తారు, పాడతారు. సో కళ్యాణి గారు మీ టీం నుంచి మీరు, నేను అనిత, సంధ్య అండ్ సమ్రాట్. ఓకే, కెప్టెన్స్ చాయిసెస్ 4 మెంబర్స్ డిసైడ్ అయిపోయారు ఇటువైపు. మరి ఇటువైపు నుంచి ఎవరు పాడుతున్నారు? ఉషా వస్తుందమ్మా. ఓకే, సీత, సాకేత్, నేను. ఇటువైపు 4 డిసైడ్ అయిపోయారు, ఇటువైపు 4 డిసైడ్ అయిపోయారు. ముందు స్టేజ్ మీదకి వచ్చేసేయండి. రెడీ? సో ముందుగా ఇందాక ఉషారాణి గారు పాట పాడడం స్టార్ట్ చేశారు కాబట్టి ఇటువైపు నుంచి టీమే స్టార్ట్ చేద్దాం. పార్వతమ్మ ఫస్ట్ ఎవరు వెళ్ళి ఆడుతున్నారు? ఉషా వెళ్తుంది. ఉషా వెళ్ళి ఆడతారు. ఓకే, ఉషా గారు ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ నుంచి నేను వెళ్తాను. మీరు వెళ్తారా? వెరీ గుడ్. సో కాంపిటీషన్ బిగిన్స్. రెడీ? 3, 2, 1 గో. సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే, ఆడపిల్లకి అందాలే ఆటగించాడే, అటు ఏదో పెట్టి రిలాక్స్. తను పాడేశారు ఫస్ట్. ఈ పిక్చర్ గురించి మీరు జస్ట్ అంటే పాయింట్స్ రావు కానీ పాట పాడండి. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే. ఓకే, ఇటువైపు పిక్చర్ చూసుకుంటే ఫస్ట్ కళ్యాణి గారు పాట పాడారు కాబట్టి సింహం అంటే చిన్నోడే ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ మచ్. ఇటువైపు వచ్చి చూసేసరికి రాశికన్న ఫోటో విత్ శ్రీదేవి అనే ఒక పేరు. మీరు పాడిన పాట సిరిమల్లె పువ్వ సిరిమల్లె పువ్వ, బట్ ద సాంగ్ ఇస్ ఓ బెల్లం శ్రీదేవి నా పెళ్ళం శ్రీదేవి ఒప్పుకోవే శ్రీదేవి తప్పులేదే శ్రీదేవి, విచ్ ఇస్ అ రాంగ్ ఆన్సర్. ఫస్ట్లీ మీరు లేట్ గా వెళ్ళారు, రాంగ్ ఆన్సర్ కూడా చెప్పారు, విచ్ మీన్స్ పాయింట్ గోస్ టు దెమ్. ఓకే, ఇక్కడ నుంచి ముత్యాల ముగ్గు ఫస్ట్ పాయింట్ గెలిచేసుకున్నారు. బెస్ట్ ఆఫ్ 4 లో 1-0. ఇప్పుడు సెకండ్ టైం ఎవరు వెళ్తున్నారు? జ్యోతి గారు ఈసారి. అండ్ కళ్యాణి గారు ఇక్కడ నుంచి సంధ్య.
మరి ఫర్ ద సెకండ్ పిక్చర్ సెకండ్ సాంగ్ your time starts in 3, 2, 1 go. బాబీ గర్ల్ ఉమ్మా బేబీ గర్ల్ ఉమ్మా గుండె జిగేలు 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 పట్టుంది నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. పార్వతమ్మ, మీకంటే ముందు కళ్యాణి గారు, ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? మా టీం నుంచి అనిత వెళ్తుంది. అనిత. పార్వతమ్మ, మధు గారు. అనిత వర్సెస్ మధు ఫర్ సాంగ్ నంబర్ 3. ఆల్రైట్, గెట్ రెడీ. 3, 2, 1 గో. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ అమ్మో, నీ గొంతు చల్లకుండా, నీ పాట చల్లకుండా. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ ముద్దు ముద్ద గోపాల పూగా కళ్ళ తేనె దీపాల గంగోలి సందులో గజ్జల కోల బెంగాలీ సింధులో మిర్చి మసాలా వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల. ఇటు పక్కన 1 పాయింట్ అండ్ ఇటు పక్కన 2 పాయింట్స్ గెలిచేసుకున్నారు. లాస్ట్ 1 ఛాన్స్. ఇప్పుడు పార్వతమ్మ గాని 3 పాయింట్స్ స్కోర్ చేసేసుకుంటే ఆ 200 పాయింట్స్ మంగమ్మ గారు మనవరాల టీమ్ కి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. Your అమ్మ రెడీ? time starts 3, 2, 1 go. Silence from this side. అమ్మా, ఐఎమ్ సారీ. అమ్మ చాలా ఈజీ అమ్మా. ఉయ్యాలైనా జంపాలైనా నాగమణి. ఓకే, పార్వతమ్మ గారు ఈ పిక్చర్ ని చూసి పాట గెస్ట్ చేయలేకపోయారు, పాట స్టార్ట్ కూడా చేయలేకపోయారు. క్రేజీ, ఇట్స్ క్రేజీ క్రేజీ ఫీలింగ్. చాలా ఉన్నాయి క్రేజీ మీద పాటలు, కానీ ఇటువైపు ఉయ్యాలైనా జంపాలైనా పాడినందుకు ఇక్కడ 2 పాయింట్స్, ఇక్కడ 2 పాయింట్స్, విచ్ మీన్స్ టై. ఇటు పక్కన 100 పాయింట్స్, ఇటు పక్కన 100 పాయింట్స్, విచ్ మీన్స్ 280 + 100 విత్ గ్రాండ్ టోటల్ ఆఫ్ 380 పాయింట్స్. ముత్యాల ముగ్గు ఇస్ విన్నర్. అండ్ ఇక్కడ 100 పాయింట్స్ యాడ్ అయ్యాయి అండ్ ఫస్ట్ లెవెల్ లో మీరు 20 పాయింట్స్ గెలుచుకున్నారు. సో ఓవరాల్ గా 120 పాయింట్స్ తో ఎండ్ అవుతున్నారు. యూ హ్యావ్ టు బి పాజిటివ్, ఎందుకంటే సూపర్ 6 లీగ్ లో ఏమన్నా జరగచ్చు. ఓకే, బట్ ముత్యాల ముగ్గు ఇట్స్ టైం ఫర్ సెలబ్రేషన్.